హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత వ్లాగ్స్. మేమైతే మళ్ళీ ఒక ప్రయాణం, ఒక ట్రిప్ అయితే వేసుకున్నాము. అంటే ఊకేం వెళ్ళంలే, అప్పుడప్పుడు దగ్గర దగ్గర ఉన్న వెళ్తాము. ఇప్పుడైతే కొంచెం దూరం అనమాట. కార్తీక మాసంలో ఎప్పుడైనా మేము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో స్నానానికైతే వెళ్ళి ఒక దేవుడి దర్శనం అయితే చేసుకొని మంచిగా దీపాలు వదిలి దీపాలు ముట్టించి వస్తామన్నమాట. ప్రతి కార్తీక మాసం కూడా ఒక ప్లాన్ వేసుకుంటాం. అందరం 12 మందిమి, 12-15 మంది అనమాట. దాంట్లో ఇద్దరు ముగ్గురు మిస్ అవుతారు. ఇక లాస్ట్ 12 మంది అట్లా అవుతాము. మేమైతే వ్యాన్ మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా వ్యాన్ మాట్లాడుకొని కొంచెం కొంచెం అట్లా పడుతుంది కదా, తెల్లారుజామున 4కే లేచి 5 o'clock అట్లా బయలుదేరి వెళ్తామన్నమాట. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ధర్మపురి క్షేత్రం అయితే వెళ్తున్నాము. ధర్మపురి క్షేత్రం మేము ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం చూద్దామని. అక్కడ గోదావరి నది ఉంటుంది కదా, గోదావరి ఉంటుందంట. దాంట్లో స్నానం చేసి దీపాలు వదిలి వద్దామని వెళ్తున్నాము. ధర్మపురి క్షేత్రం చాలా దూరమే, జగిత్యాల జిల్లా అంట. మేమైతే అందరం 4కి ఇక్కడికి వ్యాన్ దగ్గరికి వచ్చి మేము బయలుదేరేసరికి అయితే 4:30 అయింది. 4:30 కరెక్ట్గా ఎగ్జాక్ట్ బయలుదేరినాం అనమాట. మేము 3 o'clockకే లేచి ఇంట్లో పూజ చేసుకొని, ఇంట్లో దీపాలు ముట్టించుకొని, కార్తీక మాసం కదా అన్నీ చేసుకొని, మళ్ళీ మధ్యాహ్నానికి బాక్స్ ఏదో ఒకటి తయారు చేసుకొని, తలా ఒక ఐటెం అలా వండుకొని బయలుదేరినాం అనమాట. అవన్నీ చేసుకోవాలంటే మేము 3కి 2:30కి అట్లా లేచి తయారై 4:30 వరకు అందరము లేవంగానే ఫోన్లు చేసుకొని కరెక్ట్ టైంకి మేము వ్యాన్ దగ్గరికి అయితే వచ్చి వ్యాన్ ఎక్కేసినాం అనమాట. చాలా 3-4 చూద్దాం మధ్యలో ఏదైనా ఉంటే అని, చాలా దూరం కదా, మళ్ళీ నైట్ వరకు ఇల్లు చేరాలి కదా, అందుకని మేము ఆ ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఏడికైనా సరే సండే రోజు వెళ్తాము. మేము అందరం టైలరింగ్ చేస్తాం అనమాట. టైలరింగ్ షాపులు మావి, టైలరింగ్ చేస్తాము. ఇంకా సండే రోజు టైలర్ షాప్ తీయం కాబట్టి మేము ఆ సండే రోజు ప్లాన్ వేసుకుంటాం. ఎక్కడికైనా పని మానుకొని అయితే తిరగము. ఒక సండే రోజే ప్లాన్ వేసుకొని వెళ్తామన్నమాట. అందరం ఎప్పుడు ఇంట్లోనే పని మిషన్ అని బోర్ కొడుతుందని అప్పుడప్పుడు ఇలా ట్రిప్పులు వేస్తూ ఉంటాం అనమాట. ఇక మేమైతే వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ అందరు మా ఫ్రెండ్సే, అందరు టైలర్సే. ఎక్కడికి పోయినా ఇంక ఈ బ్యాచ్ వెళ్తాము. ఇంకా ఉన్నారు ఒక 30 మంది దాకా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు మా షాప్ చుట్టూ. ఇంకెవరు వస్తే వాళ్ళు, ఇంకా ఎక్కువ వచ్చారనుకో చాలా పెద్ద బస్సు పెట్టుకుంటాం, అట్లా మనుషుల్ని బట్టి. ఇక మేమైతే ఎక్కేసినాము. ధర్మపురి క్షేత్రం అయితే బయలుదేరాము. మధ్యలో అయితే టీ తాగుదామని ఆపినాం అనమాట. కొంచెం తెల్లవారుజామున కదా, కొంచెం చలి ఉండే, బాగా మబ్బు ఉండే. ఒక టీ స్టాల్ దగ్గర అయితే టీ తాగడానికి ఆగినాము. టీ అయితే తాగేసి ఇంకా మళ్ళీ బయలుదేరినాము. మధ్యలో ఎక్కడ ఆపలేదన్నమాట. ఇంకా టిఫిన్ అవన్నీ ఏం చేయలేదు మేము. టీ 15 రూపీస్ అంట, చాలా బాగుంది టేస్ట్ అయితే. 10 రూపీస్ టీలు పోయినాయి, 15, 20, 25 అట్లా వచ్చినాయి. ఇప్పుడు ఆఖరికి 1000 రూపీస్ టీ కూడా వచ్చిందంట. ఒక టీకి 1000 రూపీస్ కూడా పెట్టే పరిస్థితులు వచ్చినాయి మనకి. ఇట్లా తయారైపోయినాం మనము. కొంతమంది దిగిర్రు, ఇంకా కొంతమంది దిగలేదని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ పోయినా వీళ్ళు లేట్ చేస్తూ ఉంటారు. తొందర పెట్టాలి వీళ్ళని, తొందర రండి అంటేనే వస్తారు. టీ తాగడం అయితే అయిపోయింది, బయలుదేరినాం. మళ్ళా ఈ రూట్ అయితే మాకు కొత్తనే, అసలు ఎక్కడేమో తెలియదు అనమాట. సిద్దిపేట అవన్నీ వస్తాయి దారిలో. ధర్మపురి క్షేత్రానికి అయితే 4:30కి అట్లా ఎక్కినాం కదా, 9:30కి దిగినాము. 4 hours జర్నీ అయితే పట్టింది మాకు. 4 to 5 hours అయితే పట్టింది అనమాట మాకు జర్నీ. ఇదే గోదావరి నది. నీళ్ళు అయితే చాలా ఉన్నాయి, బాగున్నాయి. మెట్లు మామూలుగానే ఉన్నాయిలే. నీళ్ళు అయితే మస్తు నీళ్ళు ఉన్నాయి. అంటే 2-3 ఘాట్లు ఉన్నాయి. మేము కొంచెం జనాలు లేని ఘాట్ దగ్గర వచ్చినాం అనమాట. అటు సైడ్ ఇంకోటి ఉంది, అంటే గోదావరి మాత విగ్రహం అవన్నీ ఉంటాయి అటు సైడు. మేము అది తెలియక ఇక్కడికి వచ్చినాం అనమాట. ఫస్ట్ టైం కదా మేము రావడము. అక్కడ అనమాట గోదావరి మాత విగ్రహము అవన్నీ ఉంటాయి అటు సైడ్. చిన్న చిన్న గుళ్ళు అవన్నీ ఉంటాయి ఆ ఘాట్ దగ్గర. ఇదైతే వేరే ఘాట్ అనమాట. వచ్చిర్రు బాగానే, కార్తీక మాసం కాబట్టి జనాల స్నానాలకైతే చాలామంది వచ్చిర్రు. చాలామంది వచ్చి మంచి స్నానాలు చేసి దీపాలు వదిలి సరదాగా ఈతలు కొట్టి అవన్నీ చేసుకొని ఎంజాయ్ చేసిపోయారు అనమాట. చాలామంది వచ్చిర్రు, ఆంధ్ర నుంచి కూడా వచ్చిర్రు ఇక్కడికి చాలామంది.
స్నానాలు అయితే మొదలుపెట్టినాం. బాగా చాలా లోతుంది. బాగా తేటగా ఉన్నాయి వాటర్ అయితే, అసలు మురికిలు లేవు. ఇంతకుముందైతే మేము జోగులాంబ టెంపుల్కి వెళ్ళినప్పుడు దాంట్లో మాత్రం మస్తు మురికి మురికి ఉండే నీళ్ళు. తుంగభద్రా నది అనమాట. జోగులాంబ టెంపుల్ వెళ్ళినాము పోయిన సంవత్సరము 2023లో. ఇప్పుడు 24లో అయితే గోదావరి నదికి అయితే వచ్చినాము. అసలు నీళ్ళు చాలా బాగున్నాయి. ఎంతసేపు అయినా ఉండబుద్ధి అయింది, కానీ చాలా చల్లగా ఉన్నాయి. అసలు ఐస్ ముక్కలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి ఆ వాటరు. అయినా ఒకసారి మునిగితే చలి అయితే పోతుంది కాబట్టి ఒకసారి మునిగిన తర్వాత ఇక ఆట ఆడిర్రు అంతా మా వాళ్ళంతా. జైల్లోంచి బయటపడ్డట్టే అనమాట. మస్తు ఆడుకున్నారు కాసేపు. ఇంకా తొందర పెడితే చాలాసేపటికి మాత్రం బయటకు వచ్చారు. ఒక అర్ధ గంట ఉన్నారు అందులో. మేము ఇంత కష్టపడి అన్నీ చేసి దీపాలు ముట్టించి దీపాలు వదిలితే ఆ వీడియో అయితే మిస్ అయింది. ఆ క్లిప్ ఎక్కడ పోయిందో లేదు, దొరకట్లేదు. అసలు చాలా బాగా నదిలో దీపాలు అయితే వదిలినామో ఆ క్లిప్ లేదు, మరి ఎటు పోయిందో ఏమో. అందరం కలిసి మంచిగా ఫోటోలు దిగినాం, వీడియోలు దిగినాం దీపాలు వదిలేది. అసలు మొత్తం ఆ వీడియోనే పోయింది, ఎక్కడ పోయిందో ఏమో. చాలా రోజుల తర్వాత ఇట్లా నీళ్ళల్లో మంచిగా ఆడినాం అనమాట. తిరుపతి పోయినప్పుడు ఆ కోనేరులో అయితే స్నానం చేసినాము. మేము సేవకి వెళ్ళినప్పుడు అక్కడ కోనేరులో చేసినాము జూలైలో, అది సెప్టెంబర్లో. మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటారు వీళ్ళు, చూడండి ఎట్లా ఆడుతుర్రో. ధర్మపురి క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం అనమాట. కొన్ని వందల సంవత్సరాల ఏళ్ళ చరిత్ర ఉందంట ధర్మపురి క్షేత్రానికి. దీనికి ఇక్కడ స్పెషల్ ఏంటంటే యమధర్మరాజు ఉంటాడనమాట. యమధర్మరాజుకి గుడి ఎక్కడా ఉండదు, ఓన్లీ ధర్మపురి క్షేత్రంలోనే ఉంటుంది. ఏదన్నా భయాలున్నా, అపమృత్యు దోషాలున్నా, భయాలున్నా, ఏదున్నా ఆయనకు దండం పెట్టుకొని ఆయన దగ్గర గండ దీపం అయితే ఉంటుంది. ఆ దీపంలో నూనె పోయాలి. దానికి 10 రూపీస్ టికెట్ అనమాట. మా స్నానాలు అయితే అయిపోయినాయి. మేము దీపాలు వదిలి ఇట్లా బయటకు వచ్చినాము. ఇక దేవుడి కాడికి అయితే వెళ్తున్నాము. కొంచెం ఆ నుంచి కొంచెం దూరం 1 కిలోమీటర్ అయితే నడవాలి. గోదావరి నది దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది గుడి. ఇట్లా గలీలోంచి వెళ్ళాలి, కొంచెం దూరం వెళ్తే వస్తుంది. ఇక్కడైతే జామకాయలు బాగా అమ్ముతారు. ఫుల్ జామకాయలు, ఎటు చూసినా జామ పండ్లే అమ్ముతారు బాగా. 40 రూపీస్ 50 రూపీస్ కేజీ. ఒక్కొక్కరు 40 అమ్ముతారు, ఒక్కొక్కరు 50 అమ్ముతారు అనమాట. ధర్మపురి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి, యోగా నరసింహస్వామి, యమధర్మరాజు అన్ని గుళ్ళు ఉన్నాయి అన్నమాట. చాలా గుళ్ళు ఉన్నాయి. హరిహర క్షేత్రం అంట, శివాలయం ఉంది. చాలా బాగుంది అసలు ధర్మపురి క్షేత్రం. హరిహర క్షేత్రం శివాలయం ఉంది, నరసింహస్వామి ఉంది. ఎంతో అద్భుతమైన టెంపుల్. అందరూ ఒకసారి దర్శించుకోండి. హైదరాబాద్ నుంచి అయితే ఎనీ టైం బస్సులు ఉంటాయి ధర్మపురికి. లేడీస్కి అయితే ఇప్పుడు ఫ్రీ బస్సులే ఉన్నాయి కదా. కాకపోతే జగిత్యాల కాడ దిగి అయినా వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్ అయితే ఎప్పుడో ఒకసారి ఉంటుంది, కానీ జగిత్యాల, సిద్దిపేట అటు సైడ్ దిగి అటు వెళ్ళొచ్చంట. ఒక 2 స్టాపులు 1 స్టాపు అట్లా వెళ్తే ఈజీగా వస్తుంది. ఇదంతా ధర్మపురి క్షేత్రమే. ఇక్కడ త్యాగరాజు స్వామిది కూడా విగ్రహం ఉందన్నమాట. త్యాగరాజ స్వామి విగ్రహం. ఈ విగ్రహం అదే. గోపురాలు అయితే చాలా బాగున్నాయి. గుడి గోపురాలు ఇవన్నీ కూడా అసలు పెద్ద గోపురాలు. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఇక్కడ కూడా మనకు తిరుమల లాగా బొట్టు అయితే పెడుతురు, తిరునామాలు అయితే పెడుతుర్రు. వాళ్ళకి ఎంతో అంత ఒక 10 రూపాయలు అలా ఇవ్వచ్చు అనమాట. ప్రతి గుడి దగ్గర ఇప్పుడు నామాలు పెడుతుర్రు. చాలా హర్షించదగ్గ విషయం. మన ధర్మాలని పాటిస్తూ మంచిగా ప్రతి గుడి దగ్గర నామాలు అవన్నీ పెడుతురు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఇదే గుడిలోకి మామూలుగా ఎంట్రన్స్ గోపురం అనమాట. మెయిన్ డోర్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి యమధర్మరాజు దర్శనం అయిన తర్వాతనే
ఆంజనేయ స్వామి దర్శనం ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాతనే మనకు నరసింహస్వామి దర్శనం ఉంటుందన్నమాట. ఫస్ట్ యమధర్మరాజుని దర్శించుకోవాలి. ఇక్కడ కూడా తులాభారం అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది గుడి, చాలా పెద్ద గుడి అనమాట. ఇటు సైడ్ ఇదంతా వెంకటేశ్వర టెంపుల్ అవన్నీ ఉంటాయి. మనం దర్శనం అయిపోయి బయటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ గుళ్ళు ఇవన్నీ వస్తాయి. ఇగో తులాభారం బోర్డు ఉంది చూడండి. అక్కడ తులాభారం అంటే మొక్కులు ఉన్న వాళ్ళు తులాభారం ఇస్తారు. అంత ఇంత ఇస్తామని మొక్కుంటారు, తెచ్చి సాప చెప్తారు అనమాట. ఇక్కడ ఇగో ఇదే యమధర్మరాజుది గుడి. ఇక్కడ ముందలు ఉంది కదా. ఫస్ట్ ఆయన విగ్రహాన్ని అయితే వీడియో తీయలేదు. యమధర్మరాజు టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ ఓ 10 రూపీస్ టికెట్ తీసుకొని మనము దాంట్లో ఆయిల్ పోయాలన్నమాట. గండ దీపం అంటారు. ఆ గండ దీపంలో ఆయిల్ పోయాలి. ఆయనకు ఆయిల్ పోస్తే మంచిదని అట్లా ఆయిల్ పోస్తారు అనమాట అందరూ. ఆయన దర్శనం అయిపోయిన తర్వాతనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్తాము. ఇంకొక అంతరాలయం, ఇంకొక లోపలికి వెళ్ళాలన్నమాట. 2 గోపురాలు ఉంటాయి. ఒకటి దాటినాం కదా, ఇప్పుడు రెండోది దాటాల. ఒక దాంట్లో యమధర్మరాజు, ఆంజనేయ స్వామి, తర్వాత నరసింహస్వామి వస్తుంది. యోగ నరసింహస్వామి అంట. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడ కూడా ఈయనకు ముడుపులు అవన్నీ కడతారు. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. ఇదంతా గుడి చుట్టూ, గర్భగుడి చుట్టూ అనమాట. గర్భగుడి చుట్టూ తిరిగేటట్టు కూడా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ ఆశీర్వాద మండపం ఉంది. కాసేపు అయితే మేము కూర్చొని దేవుడికి ప్రార్థించుకొని కాసేపు అయితే వెళ్ళినాం అనమాట. ఇది ఆశీర్వాద మండపము. ఇక్కడనే ఎవరికన్నా అయ్యవార్లు వచ్చి ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తారు. గుడి చుట్టూ చాలా విశాలంగా ఉందన్నమాట. చాలా బాగుంది గుడి, ప్రశాంతంగా. అసలు ఎంత బాగుందో గుడి. ఇదే ఆశీర్వాద మండపం. ఇక్కడైతే అందరు ఫోటోలు దిగుతారు అనమాట. స్వామివారు ఉంటారు కదా, ఆయన చిత్రపటాలు ఉన్నాయి కదా, అక్కడ అందరు ఫోటోలు దిగుతారు బాగా. మేము కూడా ఫోటో దిగినాం ఒకటి. యోగ లక్ష్మీ నరసింహస్వామికి జై. కొంచెం మనం ముందుకెళ్తే అద్దాల మండపం ఉంటుంది. అసలు అద్దాల మండపం అయితే ఎంత బాగుందో, అసలు మస్తుంది అద్దాల మండపము. అద్దాల మండపంలో అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళకి నమస్కరించుకొని కొన్ని పూలు ఆయన పాదాల దగ్గర పెట్టి మనం కాసేపు ఇట్లా ఉయ్యాలూపి రావచ్చు అనమాట. ఉయ్యాల్లో ఉన్నారనమాట స్వామి అమ్మవారు స్వామివారు. దీనికి కూడా 10 రూపీస్ టికెట్ ఉంది. ఇదో స్వామివారి అద్దాల మండపం, 10 రూపీస్ టికెట్ ఇది. అసలు ఆ పూల ఉయ్యాలకి ఎంత బాగా పూలు కట్టిర్రో. అసలు అద్దాలల్లో మనం పైకి చూసినా సైడ్ చూసినా ఎటు చూసినా కనిపిస్తుంది అనమాట. ఎటువైపులు చూసినా మనం కనబడతాం. అక్కడ ఆ స్వామివార్లు కనబడతారు అనమాట. పైన సైడ్లకి అంతా అద్దాల మండపం అంటే అదే కదా, చుట్టూ అద్దాలే ఉంటాయి. మేము కాసేపు అక్కడ స్వామివారిని ఉయ్యాలలు ఊపి దండం పెట్టుకొని మంచిగా ఆయన కూడా ఆ సేవ చేసుకొని అయితే 2-3 ఫోటోలు దిగి అయితే బయటకు వచ్చినాం. ఎక్కడ పోయినా ఇప్పుడు ఈ ఫోటోల గోల్ ఒకటి అయిపోయింది కాబట్టి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఇవే అద్దాలు కనబడుతున్నాం చూడండి పైన, మనం ఎంత బాగా కనబడుతున్నామో. అగో నేను కూడా కనబడుతున్నా. ఓం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే మనకి భయాలు ఉండవు అనమాట. ఏదన్నా దుష్టశక్తులు, ఆ భయాలు ఏదైనా ఉన్నా కూడా పోతాయి అనమాట. మన ఒంటి మీద ఏదున్నా పోతుంది. ఆయన లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇట్లా దుష్టశక్తులకు అంత భయం అనమాట. ఆ నుంచి కొంచెం మనం బయటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం అయి ఇస్తారు. ప్రసాదం అయి తీసుకున్న తర్వాత మనం బయటికి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. అసలు ఎంతసేపు చూసినా గుళ్ళు సరిపోవట్లేదు, అన్నీ ఉన్నాయి లోపట. అన్ని దర్శనాలు చేసుకోవాలి, అన్ని గుళ్ళు ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్క గుడి ఉంది. కుబేరుడు స్వామిది కూడా ఉంది ఇంట్లో. కుబేరుడు గుడి ఉంది, శ్రీకృష్ణ పరమాత్మ గుడి ఉంది. అసలు ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఒక్క గుడిలో అన్ని గుళ్ళు ఉన్నాయి. అంతరాలయాలు. ఇగో ఇలా బయటకు వస్తే మనము ఇక్కడంతా దీపాలు వెలిగించుకుంటారు అనమాట. మనం కార్తీక మాసం కదా, అందరు కూర్చొని 365 ఒత్తులు అలా అందరి పేర్లు చెప్పి వెలిగించుకుంటారు అనమాట. నేను కూడా మా పిల్లలందరి పేర్లు, మా పేర్లు, అన్ని పేర్లు చెప్పి అయితే దీపాలు అయితే వెలిగించినాం. కాసేపు ఒక పావు గంట అరగంట ఇక్కడ టైం అయితే మాకు పట్టింది.
అసలు ఎటు చూసినా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది గుళ్ళో, ఫ్రీగా అసలు. ఇదే మొత్తం దీపాలు వెలిగించేది. ఆడ తులసమ్మ ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ గుడి ఎదురుంగా అనమాట ఇది. ఇక స్వామివారికి అయితే ప్రసాదం తీసుకొస్తారు. 12 అయింది అప్పుడు ఆ ప్రసాదం తీసుకొస్తారు అనమాట. మేళ తాళాలతోటి ప్రసాదం తెచ్చి నైవేద్యం పెడతారు అనమాట. నైవేద్యం పెట్టే టైం అది. ఇంకాసేపు అయితే కాసేపు గుడి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. గుడి క్లోజ్ చేసే లోపే మాకు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా బాగా అయింది. లోపల గర్భగుడిలో అయితే బ్రహ్మ కూడా ఉన్నాడు అనమాట. బ్రహ్మ విగ్రహం కూడా ఉంది. అసలు బ్రహ్మకు ఎక్కడ విగ్రహం ఉండదు కదా, ఇక్కడ ఉందన్నమాట. ఈ గుళ్ళో ఉంది. ఇది ఇసురాయి. ఈ రాయి మీద మనం ₹1 పెట్టి అది నిలబడితే మొక్కుకుంటుంది అనమాట. ఏదైనా కోరిక కోరుకొని. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుళ్ళో ఎట్లానో ఇక్కడ కూడా అట్లనే ఉంది. ఇదేం కుబేర స్వామి గుడి. కుబేరుని దగ్గర చిల్లర అవి పెట్టి దండం పెట్టుకుంటే మనకి ఇంట్లో లక్ష్మీ కటాక్షం, కుబేర కటాక్షం ఉంటుందంట. మేమందరం అయితే అట్లనే చేసినాం. పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది సైడ్కి. ఇది పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది ఇంతకుముందు ఉండేనంట. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మేము పోయిన ఎంట్రన్స్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే కట్టిరంట. 2 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయన్నమాట లోపల. పాతది, కొత్తది 2 ఉన్నాయి. 2 కూడా అద్భుతమైనది. అసలు ఆయన చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇంత మీసాలతోటి. ఇదే పాత నరసింహస్వామి టెంపుల్. అసలు ఇంత మీసాలు, వెండి కళ్ళు, వెండి మీసాలు, ఇట్లా ఉన్నాడు అనమాట ఆయన. ధ్వజస్తంభం, ఇది ధ్వజస్తంభము. ఇక్కడ అసలు ప్రతి ఒక్క చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి. అసలు అన్ని నిమ్మలంగా ఓపిక చూసి చెప్పాలంటే చాలా టైమే పడుతుంది. ఇదైతే జుట్టు తీసుకుంటానికి కేశఖండనశాల అన్నమాట. గుళ్ళోనే ఒక సైడ్కి ఒక పక్కకు ఉంది. మొక్కులు ఉన్న వాళ్ళు పిల్లలకి గుండు చేపిస్తారు, అవన్నీ చేపిస్తారు కదా మొక్కులు. ఇది లడ్డు కౌంటర్ అనమాట. లడ్డు కౌంటరు ₹20 లడ్డు, ₹15 పులిహోర ఉంది. ఏ గుళ్ళోనైనా ఇప్పుడు అంతే ఉందిలే. ప్రసాదాల కౌంటరు. ఇక వీళ్ళంతా రాసిండ్రు అనమాట. ఎవరెవరు ఏం కట్టిర్రు, ఎప్పుడు కట్టిర్రు, ఏ సంవత్సరాలు కట్టిర్రు, ఎంతెంత ఇచ్చిర్రు, మొత్తం వాళ్ళది అంతా రాసిర్రు బోర్డు మీద. కరీంనగర్ డిస్టిక్, జగిత్యాల జిల్లా. ధర్మపురి క్షేత్రం. మాకైతే చాలా ఆనందం వేసింది. మంచి క్షేత్రానికి వచ్చినాం అనిపించింది అనమాట. కార్తీక మాసంలో చూడని క్షేత్రాలకే వెళ్తాము ప్రతి కార్తీక మాసంలో. మేము ఏదైతే చూడలేదో దానికి వెళ్తుంటాము. వెళ్ళేటప్పుడు అనుకుంటాం అనమాట అందరము, ఏ క్షేత్రానికి వెళ్దాము, ఎక్కడ వెళ్దాము అంటే మనం చూడనివి ఏంటివో వెతుక్కొని మనం ఈజీగా వెళ్ళొచ్చేటివి ఉంటే వెళ్తామన్నమాట. ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బోర్డు అనమాట ఇది. ఈ పక్కనే పెద్ద శివాలయం ఉంటుంది. అసలు శివాలయం చాలా బాగుంది. అసలు మనకి కాశీలో విశ్వనాథుడు ఎలా ఉంటారో అలా ఉందన్నమాట ఆ శివాలయము. లోపలికి వెళ్ళి మనం పాలు పోయొచ్చు, అన్ని పూలు అవన్నీ పెట్టొచ్చు అనమాట ఆయనకి. చాలా బాగుంది. ఇదే శివాలయం బోర్డు. రామలింగేశ్వర స్వామి దేవాలయం అంట. పక్కనే ధర్మపురి క్షేత్రం దర్శనం అయిపోయి బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్ళంగానే పక్కనే ఉంటుంది. ఇదంతా శివాలయం టెంపుల్. చాలా బాగుంది. ఎంత పెద్ద విశాలమైన టెంపుల్ ఇది కూడా. అసలు ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి, అసలు ఎంత టైం అయినా తీసుకొని చూడొచ్చు. చాలా బాగుంది శివాలయము. రాగి చెట్టు, వేప చెట్టు, ఇంకేదో చెట్టు, 3 చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇక్కడ లంబోదర గణపతి కూడా ఉన్నాడు. లంబో గణపతి అంటే చాలా లావు ఉన్నాడు అనమాట ఆయన. చాలా లావు గణపతి. ఇదే ఆ రాగి చెట్టు, వేప చెట్టు, ఈ చెట్లు అనమాట ఇవి. ఆడ దీపం పెట్టి ఆడ శివయ్య లింగం ఉంది. అభిషేకం అయితే చేసి వచ్చినాం మేము. పాలు తీసుకుపోయినాం అనమాట. పాల ప్యాకెట్లు తీసుకుపోయి అభిషేకం చేసి, ఆంజనేయ స్వామి ఉన్నాడు అక్కడ, శివయ్య ఉన్నాడు. దీపాలు పెట్టి పాలు పోసి అయితే వచ్చినాం మేము. చాలా పెద్ద చెట్టు, చాలా పాత చెట్టు కూడా అనమాట ఇది. ఎన్ని సంవత్సరాల చెట్టు అంట ఇది. చుట్టూ తిరిగి అయితే మేము దండం పెట్టుకొని వచ్చినాము. చాలా బాగుంది. లంబోదర గణపతి కూడా ఉన్నాడు. గణపతిని తీయొద్దంటే మేమైతే వీడియో తీయలేదు. ఇంక మేము వ్యాన్ దగ్గరికి వచ్చేటప్పుడు బాబా టెంపుల్ కనిపించింది. అంటే అక్కడే ఉంది వ్యాన్ దగ్గర. బాబా టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది. లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచి కొంచెం అయితే తీసుకున్నాం అనమాట.
ఇలా గడిచింది మాది యాత్ర, తీర్థయాత్ర మాది కార్తీక మాసంలో. చాలా బాగుంది. మిరియాల కవిత వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.